Bombay, only 15 minutes and out. పరిగెత్తే బొంబాయి లాంటి చోట్లయితే పావుగంటే But if you thank God that God has placed people who seek after God's word. దేవుని వాక్యం కొరకు వెదికి దాన్ని వెంటాడే పిల్లలను దేవుడు అనుగ్రహించినందుకు దేవుని స్తుతిస్తున్నాను. Right. So among the 7 divisions in Hebrews 10, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయమును మనం 7 విభాగాలు చేసుకున్నాము. So we were looking at the first division from verse 1 to 5. అందులో మొదటి విభజన అనగా మొదటి 5 వచనాలను మనము చూద్దాము. Law is good ధర్మశాస్త్రము మంచిదే because it was given by God. దేవుని చేత అనుగ్రహించబడింది గనుక. But it cannot be perfected by sacrifices. అయితే ధర్మశాస్త్రము అనే దానికి బలులు సంపూర్ణత తీసుకురాలేదు. So Christ came as that one sacrifice. అందుచేతనే ఒకటే బలిగా క్రీస్తు ఈ లోకానికి రావడం జరిగింది. But we saw the point what is required in the law of God. అయితే దేవుని యొక్క ధర్మశాస్త్రములో అవసరమైనటువంటిది ఏంటో మనం గమనిస్తూ ఉన్నాం. The worshipper made perfect to offer perfect worship. పరిపూర్ణమైనటువంటి ఆరాధనను దేవునికి సమర్పించడానికి పరిపూర్ణుడైన ఆరాధికుడు అవసరము. దాన్ని దేవుడు కోరుతున్నాడు. So we spent some time on that, right? దాని మీద కొంత ధ్యానం చేశాం మనం. Because we have to understand, we can teach one another how we can develop this perfection as a worshipper. ఒక ఆరాధికునిగా మరి ఎలాగూ దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధించాలో ఒకరితో ఒకరు మనం చర్చించుకునే ఆ విధానంలో కొంత మనం ధ్యానం చేసుకున్నాం. In John chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయంలో we know the conversation Jesus had with that Samaritan woman. సమరయ స్త్రీతో ప్రభు చేసిన సంభాషణ మనకు తెలుసు కదా. Right. So after this Samaritan woman came closer to the message of the gospel, సువార్త సందేశానికి చాలా దగ్గరగా ఆమె సమీపించినప్పుడు what did Jesus say? యేసు ప్రభు ఆమెతో ఏమన్నాడు? He says the Father seeketh worshippers. ఆరాధికులు కావాలని అట్టివారి కొరకు తండ్రి వెతుకుచున్నాడు అన్నాడు. See that Father seeketh worshipper. తండ్రి ఆరాధికుల కొరకు వెతుకుచున్నాడు. Now this is based on Matthew chapter 5 and the last verse. మత్తయి సువార్త 5వ అధ్యాయము ఆఖరి వచనం ఆధారంగా ఆ మాట చెప్పబడింది. So after the sermon on the mount, the first sermon in chapter 5, 5వ అధ్యాయంలో మరి ఆ పర్వత ప్రసంగము ముగింపులో the Lord Jesus gave what a spiritual character should be. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరి ఆత్మ సంబంధమైన లక్షణాలు అంటే ఏంటో ఎలా ఉండాలో అక్కడ ముగింపులో చెప్తూ వచ్చాడు. Chapter 1, మొదటి అధ్యాయములో. So what is told in verse 48? 5వ అధ్యాయము 48వ వచనంలో ఏముంది? 48వ వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి 5:48. John chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయంలో in the conversation from verse 20, 22 and 24, 20, 21, 22 వచనాల్లో సమరయ స్త్రీతో జరిగిన సంభాషణలో the Father seeketh worshippers తండ్రి ఆరాధికులను వెతుకుచున్నాడు. who will worship him in spirit and in truth. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే ఆరాధికుల కొరకు అట్టివారి కొరకు తండ్రి వెతుకుచున్నాడు. But who's the Father? అక్కడ తండ్రి ఎవరు? Perfect. ఆయన పరిపూర్ణుడైన తండ్రి. So complete narration in chapter 5. కాబట్టి 5వ అధ్యాయంలో చెప్పబడిన సంగతులన్నీ కూడా At the end, ముగింపులో and what's the message in the first part of the sermon? Sermon has 3 parts. ఆ యొక్క ప్రసంగం 3 భాగాలు ఉన్నాయి కదా. The first part is chapter 5. మొదటి భాగము 5వ అధ్యాయం. And at the end it says, the Father, be ye perfect as your Father in heaven is
ఈ మొదటి భాగము 5వ అధ్యాయము 5వ అధ్యాయం ఆఖరి వచనంలో ఎలా ముగించాడు? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. That means offering of worship without the thought of perfection is no worship. అంటే సంపూర్ణతను గూర్చిన ఆలోచన లేకుండా సమర్పించే ఏ ఆరాధనైనా అది ఆరాధనే కాదు. I'm telling again very clearly. నేను మరొకసారి స్పష్టంగా చెప్తున్నాను. Offering worship is good and it is important. దేవునికి ఆరాధన సమర్పించడం అది ప్రాముఖ్యమైనది, అది ఉత్తమమైనదే. We have seen some details in the earlier session, right? ఇంతకు ముందు తరగతిలో దాని గురించి కొన్ని వివరాలు మనం చూసాం. But if my thought is not towards perfection or perfect sacrifice of worship, అయితే ఆరాధికునిగా ఉన్న నా ఆలోచన పరిపూర్ణమైన ఆరాధన దేవునికి సమర్పించాలి అన్న తలంపు లేకుంటే, we saw those 4 things, right? ఏవేవి పరిపూర్ణ ఆరాధనకు అవసరం ఒక 4 సంగతులు మనం చెప్పుకున్నాం. First is మొదటిదేంటి? uttama, right? ఉత్తమము, good. Second is అనుకూలము, acceptable. మూడవది Third is సంపూర్ణము, perfect. నాలుగవది ఇష్టము. Right. And for that ishtamu 4 conditions. ఆ ఇష్టమైనవిగా యాగాలు ఉండాలంటే 4 షరతులు మనం చెప్పుకున్నాం. See, God's word is only dealing with perfection. గమనించండి, దేవుని వాక్యం అంతా సంపూర్ణతతోనే వ్యవహరిస్తూ ఉంది. Nothing less than that. ఇంకా దానికంటే తక్కువ ఏం కాదు. The word is given for perfection. వాక్యం కూడా మన సంపూర్ణత కొరకే ఇవ్వబడింది. So if I sit down, కాబట్టి నేను కూర్చున్నా, or I get up, నేను లేచినా, or I say ah, నేను ఆ అని పలికినా, or I say I hear something from you, నేను మీ వద్ద నుంచి నేను ఏదైనా ఆలకించినా, or you hear something, లేదా మీరు ఏదైనా ఆలకించినా, or singing, పాడినా, or instruments, లేదా వాయిద్యాలు వాయించినా, gospel, సువార్త చెప్పినా, I mean anything. ఏదైనా కావచ్చు. అది The word perfect is PER, means every small and big thing. పర్ఫెక్ట్ లో PER ఉంటది కదా, అందులో సమస్తము, అది చిన్నదే గాని పెద్దదే గాని. Effective in everything. ప్రతి విషయంలో కూడాను ప్రభావవంతంగా ఉండడము. So if I have that thought, నేను ఎప్పుడైతే ఆ తలంపు కలిగి ఉంటానో, but I am falling short, నేను మరి ఆ తలంపును దూరంగా పడిపోయినప్పుడు, God has no problem. దేవుడికేమి సమస్య ఏం కాదు. He still forgives and he accepts. ఆయన మనం ఒప్పుకున్నప్పుడు క్షమిస్తాడు, తిరిగి మనలను చేర్చుకుంటాడు, మన అర్పణ అంగీకరిస్తాడు. But if I don't have that thought of perfection, అయితే సంపూర్ణత అన్న అనుభవం లేకుండా నా ఇష్టం వచ్చినట్టుగా నేనుంటే, God will not accept that perfect worship. దేవుడు నిర్లక్ష్యముతో కూడిన అసంపూర్ణమైన ఆ ఆరాధనను అంగీకరించడు. Right, so this is something we need to just understand as we fellowship together. కాబట్టి మనందరం కలిసి సహవాసం చేస్తూ ఉండగా అర్థం చేసుకోవాల్సిన కొన్ని సత్యాలు ఇవి. Now when you look the second part of the explanation from verse 5 to 18, రెండవ భాగము 5వ వచనం నుండి 18వ వచనం వరకున్న భాగాన్ని చూసినప్పుడు, now this is a explanation how the Lord brings perfection. ప్రభువు ఎలాగూ ఆయన సంపూర్ణతను తీసుకొచ్చాడో ఆ వచనాల్లో వివరించబడింది. Now there are 7 steps in this, right from verse 5 to 18. 5వ వచనం మొదలుకొని 18వ వచనం వరకు 7 మెట్లు యేసుక్రీస్తు ప్రభు ఎలాగూ సంపూర్ణత తీసుకొచ్చాడో చెప్పబడింది. Right. It's very important to understand these things as steps, right? ఒక వరుస క్రమంలో వీటిని మనము నేర్చుకోవడం, అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. Why? ఎందుకు? It's going to help us, it's going to help you, me, it's going to help other Christian community to understand perfection. ఎందుకంటే నీకు నాకు క్రైస్తవ సమాజం అంతటికి కూడా సంపూర్ణత అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ఎంతో ప్రయోజనకరమైనవి ఈ వచనాలు కాబట్టి. So I told you in the second division, it is introduction of perfection through Christ. యేసుక్రీస్తు ద్వారా సంపూర్ణతలోకి నడిపించబడటను గూర్చిన పరిచయము అని మనం 5 నుంచి 18 వచనాలకు పేరు పెట్టుకుంటున్నాం. How did he do it? మనం దాన్ని ఎలా చేస్తాడు ఆయన? He fulfilled the law and the prophets. ధర్మశాస్త్రమును ప్రవక్తల మాటలను ప్రభువు నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. Please try to understand this. ఇది అర్థం చేసుకోండి. He did not put it away.
ఆయన కొట్టివేయలేదు, లేక పక్కన పెట్టలేదు. He fulfilled it. దానిని నెరవేర్చినటువంటి వాడుగా ఉన్నాడు. But he went further. అయితే ఇంకా ప్రభువు ముందుకు వెళ్ళి, so that in him the perfection can be now easily done. తన యందు ఆ సంపూర్ణత నెరవేర్చబడే విధంగా ఆయన కార్యాన్ని జరిగించాడు. You will understand as we travel through this particular portion. ఈ వచన భాగాలు ధ్యానం చేస్తుండగా మనకు అర్థమవుతుంది. What's the first thing? మొట్టమొదటి సంగతి ఏంటి? Starting with verse 5. 5వ వచనాన్ని చూద్దామా? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి. Try to see the words. జాగ్రత్తగా పదాలు గమనించండి. He didn't say you don't want the law. నీవు ధర్మశాస్త్రము కోరుట లేదు అని చెప్పటం వల్ల. What did he say? ఏం కోరట లేదు అని చెప్తున్నాడు? Sacrifice and offerings no. బలియు అర్పణయు నీవు కోరలేదు. Right? Why? ఎందుకని? The law remains complete in Christ. ధర్మశాస్త్రము అది పరిపూర్ణంగా క్రీస్తులో నిలిచి ఉంది. It's perfect. అది సంపూర్ణమైనది. Don't forget what we discussed in the morning. Which portion we saw in the morning? ఉదయకాలం మనం ఏం చెప్పుకున్నాం? ఏ భాగం ధ్యానం చేసాం ఉదయం? చెప్పండి. For the law being perfect, which portion? ధర్మశాస్త్రము పరిపూర్ణమైనది అన్నదానికి ఏ భాగాన్ని మనం ధ్యానం చేసాం? In the Old Testament. పాత నిబంధనలో ఏ భాగాన్ని చూసాం? No? Yes, absolutely right. And before that? Exodus 20. Exodus. So Exodus chapter 20. నిర్గమకాండం 20వ అధ్యాయాన్ని మనం చూసాం కదా. What is the law? అక్కడ ధర్మశాస్త్రం అంటే ఏంటి? To know God. ధర్మశాస్త్రం అనగా దేవుణ్ణి తెలుసుకొనుట. To love God. దేవునిని ప్రేమించుట. Everything else 0 and 0 and 0. ఇక ఇంకేవి లేవు. ఇక ఎన్ని ఏదైనా ఉన్నాయనుకుంటే సున్నాలే. With everything. ధర్మశాస్త్రము సమస్తము దేవుని తెలుసుకొనుటే. But the Lord took away the sacrifices and the offerings. అయితే మనం గమనించినట్లయితే ఆ ధర్మశాస్త్రమును ఉంచాడు, బలియు అర్పణయు అన్నదాన్ని ప్రభు తీసివేశాడు. So that means, what does it mean? అంటే దాని అర్థమైంది? That means we don't have to struggle with our own efforts. What does sacrifice and offering mean? బలియు అర్పణ అంటే ఏమిటి అంటే మన యొక్క సొంత కృషితో మనం నానా తంటాలు ఇబ్బందులు పడవలసిన అక్కర లేదు. Sometimes how to prepare, we are making effort. కొన్నిసార్లు మనం ఎలా సిద్ధపడాలి, ఏం చేయాలి, ఏంటని మనం ప్రయత్నం చేస్తుంటాం సొంతగా. Right, not correct. Sunday morning. ఆదివారం ఉదయం ఏం ప్రసంగం చెప్పాలి, నీకు అటు నుంచి ఇటు నుంచి మొత్తం బైబిల్ మొత్తం తిరిగేస్తాం. No need. అవసరం లేదు. Just be on your knees. మోకాళ్ళ మీద ఉండు చాలు. Throughout the week. వారం అంతా కూడా. So when Sunday finishes, ఆదివారం అయిపోయినప్పుడు worship starts again. మరలా ఆరాధన ఆరంభం అవ్వాలి. Go on your knees every day. అది ప్రతిదినము ఆరాధించుట దేవుని అన్నది మన జీవితాల్లో కొనసాగాలి. What are you praying? దేని కొరకు ప్రార్థన చేయాలి? God willing, if you show me the next Sunday, I want to come to perfect worship. ప్రభువా, వచ్చే ఆ ప్రభు దినమందు సంపూర్ణ ఆరాధికునిగా నీ సన్నిధిని సమీపించాలనుకుంటున్నాను, నాకు బయలుపరుచు అని అడగాలి. But what is the normal thing? కానీ సహజంగా మనం ఏం అడుగుతాం? Table over. బల్లైపోతుంది. Some assemblies in Bombay I've seen. బొంబాయిలో కొన్ని అసెంబ్లీస్ లో నేను చూశాను. Assemblies, right? బ్రదర్ అసెంబ్లీసే. After the Lord's table, ప్రభు బల్ల అయిపోయిన తర్వాత they'll take the table and keep it to the side. బల్ల తీసుకొచ్చేసి పక్కన పెట్టేస్తారు. I don't know, that is not right. మరి ఎందుకు అట్లా పెడుతున్నారు? అది సరైంది కాదంటాను. Table is from the beginning to the end. ఆ బల్ల ప్రారంభం నుంచి కూడిక ముగింపు వరకు అది ఎదుటే ఉండాలి. You keep looking at the table and the Holy Spirit reminds you of covenant relationship. ఆ బల్లను మనం ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలి. అలా చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శరీరము రక్తమూలముగా కలిగిన కొత్త నిబంధనను ఎల్లప్పుడూ మనకు జ్ఞాపకానికి తీసుకొచ్చేవాడుగా ఉంటాడు. Are we here, right? Every time till the end of the meeting, till you go out, you keep thinking about covenant relationship. కూడిక ముగించబడే వరకు, మందిరం వెలుపలికి వెళ్ళే వరకు ఆ పాత్రలను చూస్తూ కొత్త నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. The moment you take it out,
ఎప్పుడైతే ఆరాధన తర్వాత దాన్ని పక్కన పెడతామో, I am free to do what I want. నాకు ఇష్టమైంది చేసుకోవడానికి నాకు ఇప్పుడు స్వేచ్ఛ దొరికింది, I am free. నేను ఇప్పుడు స్వేచ్ఛ పరుణ్ణి. Jesus, you be at the side. యేసయ్య కాసేపు పక్కనుండయ్యా, నువ్వు నువ్వు ఇక్కడొద్దు, పక్కనుండు. That's what is the problem with the assemblies, right? సంఘాల్లో సమస్య కూడా అదే. Right. Now we are talking about coming to chapter 10 verse 5. 10వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినప్పుడు at the end of verse 5 what it says, 5వ వచనం ఆఖరిలో ఏమంటున్నాడు, నాకొక శరీరం అమర్చితివి, a body has thou prepared for me. నీవు నాకొక శరీరము అమర్చితివి. Right. Let's try to understand the mystery of this word. ఈ యొక్క పదములో ఉన్న మర్మాన్ని మనం అర్థం చేసుకోగలుగుదాం. Jesus was born of a virgin. యేసు ప్రభు వారు కన్యక మూలమున ఆయన జన్మించాడు. Absolute virgin from beginning to end. పరిపూర్ణమైన కన్యకయే, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది మొదలుకొని కనే వరకు పరిపూర్ణ పరిశుద్ధురాలు. Perhaps many people may not understand what I'm saying, I may not agree also, we don't know. నేను చెప్పేది కొంతమంది అంగీకరించకపోవచ్చు, మరి కొంతమంది అర్థం చేసుకోలేకపోవచ్చు కూడా. The conception was of the Holy Spirit. అక్కడ మరియ గర్భము ధరించుట పరిశుద్ధాత్మ మూలంగా కలిగింది. And the delivery was of the Holy Spirit. అలాగే ఆమె శిశువును జన్మించుట కూడా పరిశుద్ధాత్మ మూలంగానే కలిగిందంట. Are you with me? మీరు ఏకీభవిస్తారా? So in Luke chapter 2 it says, లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే in that connection, దానికి అంటే మరియ గర్భము దాని ప్రసవానికి సంబంధించి with God nothing is impossible. దేవునికి సమస్తము సాధ్యమే. In that connection, ఆ సందర్భం వరకు are you with me? నాతో ఉన్నారా? Because he will not be touched by sin. ఎందుచేతనంటే ఎంత మాత్రము పాపము ఆయనను ముట్టడానికి వీలు లేదు. There is no brother to the Lord Jesus. Some people say he had half brother. ఆయన సవతి సోదరుడు, ఆయనకు ఇలా అని ప్రభు కొన్ని మానవ సంబంధాలు అంటగడుతున్నారు. What did he say? ఆయన ఏం చెప్పాడు? Who is my mother? నా తల్లి ఎవరు? Who's my brother? నా సహోదరులు ఎవరు? Who's my sister? నా అక్క చెల్లెండ్రు ఎవరు? Anyone who doeth the will of my Father, he is my mother, my brother, my sister, my everything. నా తండ్రి చిత్తము జరిగించువాడే నా తల్లియు, నా సహోదరులు, నా సహోదరియు. You know, some scholars think they are very scholars, right? కొంతమంది పిచ్చోళ్ళు మేము మహాపండితులు అనుకుంటా ఉంటారు. So what they say, James and Jude and all are half brother. పేతురు, యాకోబు, యోహాను లేకపోతే యూదా వీళ్ళు మరి యేసు ప్రభు యొక్క సహోదరులు. If somebody told you that, say it is a false thing. అది తప్పు. False. తప్పు. It is not there. అలాంటిదేం కాదు. He has no brother at all. We are all his brothers and sisters. అలాంటి శరీర సంబంధమైన సహోదరులు ప్రభువుకు లేరు. విశ్వసించిన మనమే ఆయన సహోదరులము, సహోదరులము. What am I saying from? దేన్ని బట్టి మనం చెప్తున్నాం ఇక్కడ? What does it say? ఏ వచ్చిన ఏం చెప్తున్నాడు? A body you have prepared for me. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. And with God nothing is impossible. అంటే దేవునితో సమస్తమును సాధ్యమే. It's my thinking, my limitation, that is why I move in imperfection. నేను నా అసంపూర్ణమైన, నా బలహీనమైన అవగాహనతోటి ఈ విధంగా అర్థం చేసుకుంటూ అసంపూర్ణుడుగానే ఉంటున్నా. Right, I think that means Holy Spirit, and then after that natural conception, natural delivery. అంటే గర్భము ధరించినప్పుడు ఆత్మ వలన గర్భము ధరించిందిలే, కానీ ఆమె ప్రసవించినప్పుడు మామూలుగానే ప్రసవించింది అనుకుంటారు. Absolutely not. కాదు. God is blemishless. What does it say? Without blemish, without spot. మనం గమనిస్తే ఆయన నిందారహితుడు, ఆయన కలంకము లేనివాడు. His blood is not of the natural blood. ఆయన రక్తము సహజమైనటువంటి మానవ రక్తం వంటిది కాదు. What do we read in 1 Peter chapter 1, right? పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఏం చదువుతాం? A lamb without blemish, without spot. నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల. So if it might be new for you, but I'm telling you right now.
మీకు కొత్తగా ఉండొచ్చు, కానీ నేను మీతో చెప్తున్నాను. The way it says he was conceived, he was born of the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ మూలముగా గర్భము ధరించి ఆత్మ మూలముగా ఆయన జన్మించాడు. Very clear. ఇంకంతే స్పష్టంగా ఉంది. If he was conceived through the Holy Spirit, he is delivered through the Holy Spirit. ఆత్మ మూలముగా ఆయన మరి కన్య మరియ గర్భమున ప్రవేశిస్తే ఆత్మ మూలముగానే ఆమె ప్రసవించాలి. Why? ఎందుకని? Because perfection. ఎందుకంటే సంపూర్ణత అనే దాని కొరకు. God cannot be half perfect and half imperfect. దేవుడు సగం పరిపూర్ణుడు సగం అపరిపూర్ణుడు కాదు ఆయన. That is the meaning. You have to understand. Sometimes we use that particular phrase and look for anything. మనము ఏదో ఒక పదాన్ని తీసుకున్నప్పుడు దాంట్లోంచి మనకి ఇష్టం వచ్చిన దాన్ని మనం వెతుకుతూ ఉంటాం. We say, don't worry, you pray. God, everything is possible. కొన్ని సందర్భాల్లో మనం ప్రార్థన చేసుకో, దేవుడికి అసాధ్యమైంది ఏది లేదులే ఇలా వాడుతుంటాం. We should understand the context. కానీ ఏ సందర్భం ఆ మాట చెప్పబడిందో అర్థం చేసుకోవాలి. What does the Bible say? బైబిల్ ఏం చెప్తుంది? He calls those things which are not there, he calls it as it was there. గమనించండి, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన అని చెప్పబడింది. Was it Romans 8? రోమీయులకు రాసిన పత్రికలోన మాట anyway, I'll just share you that verse maybe. తర్వాత వచనాన్ని మీకు తెలియపరుస్తాను. The word very clearly says, okay, fine. 4:17 చూడండి రోమా పత్రికలో. అది తాను లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడైన దేవుడు ఎదుట. Look at verse, it's very clear, isn't it? తాను calleth those things which be not as if they were. లేని వాటిని అవి ఉన్నట్లుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట. Right, what is the point? కాబట్టి ఇక్కడ అంశం ఏంటి? Come back to Hebrews 10. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో చూడండి. The desire of the Holy Spirit is to transfer our limited mind to perfection. పరిశుద్ధాత్ముని యొక్క ఉద్దేశం ఏంటంటే పరిమితమైనటువంటి మన మనస్సును సంపూర్ణతలోనికి నడిపించాలి, మార్చాలి అన్నది పరిశుద్ధాత్ముని ఉద్దేశం. The word body in the original language means like this. శరీరము అని వాడబడిన పదానికి మూల భాషలో అర్థం ఎలా ఉంది? Right, try to understand this. అర్థం చేసుకోండి. What does it say? He was sinless. ఆయన పాపము లేనివాడు. Without any guile. ఏ విధమైనటువంటి కపటము లేనివాడు. Hebrews chapter 4. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో What does it say? అక్కడ ఏం చెప్పబడింది చూడండి. He was tempted in all points like as we are, but yet without sin. మనవలే అన్ని విషయాల్లో శోధింపబడినప్పటికీ కూడాను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. How is it possible? ఎలా సాధ్యము? A body prepared for him. ఆయనకొక శరీరము సిద్ధపరచబడింది, అది పాపము లేని శరీరము. How does it affect you and me? మరి అది నీ మీద నా మీద ఏ ప్రభావం చూపిస్తుంది? What does Jesus say? యేసు ప్రభువు ఏమన్నాడు? This is my body, ఇది నా శరీరము అన్నాడు, being broken for you. మీ కొరకు విరవబడిన అప్పగించబడిన నా శరీరము అన్నాడు. In this connection he has said it. ఈ సందర్భంలోనే ప్రభు అలాగూ చెప్పింది. Because that's a sinless body, it's the body of Christ, 100% holy and holy. 100% పరిశుద్ధమైన పవిత్రమైన పాపము లేని తన శరీరమును జ్ఞాపకం చేస్తూ ఇది నా శరీరము అన్నాడు ప్రభు. Now that body broken, ఆ శరీరము విరవబడింది and he gave it. అది మనకు అప్పగించబడింది. So when he gave it to the disciples, కాబట్టి ప్రభు అక్కడ ఇది నా శరీరం అని విరిచి దాన్ని తన శిష్యులకు ఇచ్చినప్పుడు what is flowing? అక్కడ ఏమి ప్రవహిస్తుంది? The body without infirmity is flowing. ఆ లోపము లేని శరీరము వారికి పంచబడుతుంది. So when we take part of the Lord's table, అలాగే మనం కూడా ప్రభు యొక్క బల్లలో పాలు పంపులు పొందుతున్నప్పుడు, when we talk about the
body and the blood of Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శరీరము రక్తము అన్న దాని గురించి మనం ఆలోచిస్తూ మాట్లాడుతున్నప్పుడు, looking at the vision that Paul received in 1 Corinthians chapter 11. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో పౌలు ప్రభువు వలన పొందిన సంగతిని గురించి ఆలోచిస్తే, it's the same truth. అదే సత్యం అక్కడ కూడా కనబడుతుంది. What is the truth? ఏంటా సత్యము? That sinless precious body broken, we take it and that comes into us. ఇది ఆ పాపము లేని పరిశుద్ధమైన అమూల్యమైన శరీరము విరవబడుతుంది, మనకివ్వబడుతుంది, అది మనలోనికి వస్తుంది. It is with that kind of a mind that we take part of the Lord's table, right? కాబట్టి ఈ విధమైనటువంటి మనస్తత్వంతో ఆలోచనతో ప్రభు యొక్క బల్లలో మనం పాలు పొందాలి. That is why it says, అనుచేతనే ఇలాగ చెప్పబడుతుంది, if you and me take part of it unworthily, నీవు గాని నేను గాని అయోగ్యముగా ప్రభు యొక్క బల్లలో పాలు పొందినట్లయితే, in that connection, ఆ దానికి సంబంధించి without realizing the perfection, సంపూర్ణత అన్న అనుభవం నీవు లేకుండా ఉండి I take part of it unworthily, అయోగ్యముగా ప్రభు యొక్క బల్లలో పాలు పొందితే, I'm guilty of the body and the blood of ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధములు అవుతాము. right? What is guilty? కాబట్టి అపరాధి అంటే ఏంటి? Opposite of perfection, సంపూర్ణతకు వ్యతిరేక పదమే, right? But if we take it, this is perfection. అయితే ఆ సంపూర్ణతతో మనం ఆ పాత్రను పుచ్చుకున్నట్లయితే, There's the brokenness coming in. ఇదిగో విరిగినటువంటి ఆయన శరీరాన్ని జ్ఞాపకం చేసుకుని మనం ఆ భావనతో తీసుకుంటే, When was the last time that you or me took part and said, Lord, break me? ప్రభువా విరవబడిన నీ శరీరాన్ని పుచ్చుకుంటున్నాను, నన్ను కూడా విరగొట్టయ్యా అన్న అనుభవంతో ఎప్పుడు చివరిసారిగా ప్రభు బల్లలో పాలు పొందావు గుర్తుందా? We are happy to eat of that. మనం ఏదో సంతోషంగా ఆ మొక్కలో రొట్టె పాత్రలో పాలు పొందడానికి ఉత్సాహపడుతుంటాం. But when does perfection come? కానీ సంపూర్ణత అనుభవంలోకి మనం వచ్చినప్పుడు, when you prepare, examine and say, Lord, break me. మనం సిద్ధపడి ఉన్నప్పుడు, సంపూర్ణంగా ఉన్నప్పుడు, ప్రభు బలలో పుచ్చుకున్నప్పుడు, అయ్యా విరువబడిన నీ శరీరాన్ని పుచ్చుకుంటున్నాను, నన్ను కూడా విరువు నాయనా అని కోరుకుంటాం. When you take of that, దాన్ని మనం తీసుకున్నప్పుడు, by little and little you grow into perfection. ఈ విధమైన అనుభవంతో ప్రభు బలలో పాలు పొందితే క్రమక్రమంగా మనము సంపూర్ణతలోనికి ఎదుగగలుగుతాము. So how did the Lord introduce perfection? కాబట్టి ప్రభువు సంపూర్ణతను ఎలాగూ ఆయన పరిచయం చేస్తున్నాడు? A body thou hast prepared me. నీవు నాకొక శరీరమును అమర్చితివి. It's a prepared body. అది అమర్చబడిన లేక సిద్ధపరచబడిన శరీరము. It's a mystery. ఇది ఒక మర్మం. It's a mystery. ఇది ఒక మర్మము. A body prepared there in the heavenly place. పరలోక స్థలములలో సిద్ధపరచబడినటువంటి శరీరము. And by mystery comes into the body the Virgin Mary. ఆ యొక్క శరీరము మార్మికంగా కన్య మరియ గర్భములోనికి ప్రవేశించింది. Goes through the process of birth. ఆ జన్మ విధానములోనికి ఆ యొక్క మర్మము ప్రవేశించింది. Born holy. పరిశుద్ధ శిశువుగా జన్మించడానికి కారణమైంది. Perfection. సంపూర్ణత. Are you with me? Right? ఉన్నారా? మాతో ఉన్నారా? Rest everything is the thought of imperfection. అలాంటిది అనుభవం లేకపోతే సమస్తము అసంపూర్ణమే. What's the second thing? రెండవ సంగతి ఏంటి? What does verse 6 and 7 say? 10వ అధ్యాయంలో 6-7 వచనాలు ఏముంది? పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. 9వ వచనం కూడా చూడండి. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. So what's the second thing as the Lord introduced perfection? కాబట్టి సంపూర్ణతను పరిచయంలో ప్రభువులో ఉన్న రెండవ సంగతి ఏంటి? First is body prepared. మొట్టమొదటిది శరీరము అమర్చబడింది లేక సిద్ధపరచబడింది. And second is the will of God perfected. రెండవది దేవుని చిత్తము సంపూర్ణము చేయబడుతుంది యేసు ప్రభులో. The will of God. దేవుని చిత్తము. That is what was broken by
people because of sin. పాపాన్ని బట్టి ప్రజలు దేవుని యొక్క చిత్తాన్ని అతిక్రమించినటువంటి వారుగా ఉన్నారు. God is very jealous about his will. తన చిత్తము విషయమై దేవుడు రోషము కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. What do we read in John chapter 4? యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం ఏం చదువుతాం? What is Jesus saying? యేసు ప్రభువారు ఏమన్నాడు చూడండి. You know those words very well. ఆ మాటలు మనకు బాగా పరిచయమైనవే. When the disciples came with food, శిష్యులు మరి ఆహారము కొరకు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, see verse 34. 4వ అధ్యాయము యోహాను సువార్త 34వ వచనాన్ని మనం చూసినప్పుడు, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము తొదముట్టించుటయు ఆయన పని తొదముట్టించుటయు నాకు ఆహారము. Read chapter 6 verse 38. 6వ అధ్యాయం 38వ వచనం కూడా చదవండి. And this what he's saying in chapter 6 verse 38, he's telling before he's talking about the word I am the bread of life. నేను జీవాహారమునని చెప్పడానికి ముందు ప్రభు 38లో ఆ మాట అంటున్నాడు, నా ఇష్టము నేను నెరవేర్చుకున్నటకు రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చాను. So how did the Lord introduce perfection? కాబట్టి సంపూర్ణత అన్నదాన్ని ప్రభు మనకి ఎలా పరిచయం చేస్తున్నాడు? He is the beginning of the accomplishment of the will of God. దేవుని చిత్తము అన్నది నెరవేర్చుటకు మూలముగా, ప్రారంభముగా యేసు ప్రభు మనకు కనబడుతున్నాడు. Right. Look at verse 10. 10వ వచనాన్ని చూడండి. హెబ్రీ 10:10. How does it start? Verse 10. 10వ అధ్యాయం 10వ వచనం ఎలా ప్రారంభించాడు? By the which will. ఆ చిత్తమును బట్టి. Are you getting the point? అర్థమైందా? You and me are nothing without that will. నీవు నేను మన ఒట్టోళ్ళమే ఆ చిత్తము అన్నది లేకపోతే. So what do I need to do? కాబట్టి మనం ఏం చేయాలి? I need to sit down. నేను కూర్చోవాలి, with the word of God, వాక్యాన్ని చేపట్టాలి, and just ask for God's will. దేవుని చిత్తము కొరకు దేవుని కోరుకోవాలి, వేడుకోవాలి. Matthew chapter 26. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, even at the point of death, మరణ వేదన సమయంలో కూడా, what did he say? యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి? Not my will, నా ఇష్టము లేక నా చిత్తము కాదు, your will. నీ చిత్తమే సిద్ధించును గాక. It's a complete cycle of a believer's life. అంటే దేవుని చిత్తమే ఒక విశ్వాసి యొక్క జీవన చక్రము. What's the meaning of God's will and why is it so important? దేవుని చిత్తం అని అంటూ వింటూ ఉంటాం. అసలు దేవుని చిత్తం అంటే ఏంటి? We hear so much studies and message about it, right? దేవుని చిత్తాన్ని గురించి అనేకమైన ధ్యానాలు, వాక్య ప్రసంగాలు మనం వింటూ ఉంటాం. But why is it important? అయితే దేవుని చిత్తము అంటే ఏంటి? అది ఎందుకంత ప్రాముఖ్యమైంది? Everything in heaven moves by his will. పరలోకములో చలించే సమస్తము ఆయన చిత్త ప్రకారముగానే చలిస్తాయి. When he taught the disciples to pray, ప్రార్థన తన శిష్యులకు ప్రభువు నేర్పించే సందర్భంలో what did he say? ఆయన ఏం చెప్పాడు? What's the end of the prayer? ఆ ప్రభువు నేర్పిన ప్రార్థనలో ఆ ముగింపు మాటల్లో ప్రభు ఏమన్నాడు చెప్పండి? What should be the prayer of you and me? నీ ప్రార్థన, నా ప్రార్థన ఏమై ఉండాలి? Thy will be done నీ చిత్తము నెరవేరును on earth, భూమి మీద నెరవేరును గాక. thy will be done నీ చిత్తము నెరవేరును గాక on earth, భూమి మీద, and as it is in heaven. ఎట్లాగూ పరలోకమందు నీ చిత్తము ఎలాగూ నెరవేరుచున్నదో అలాగే భూమి మీద కూడా నీ చిత్తము నెరవేరును గాక. It's in the present continuous eternal sense. అంటే ఇక నిత్యమైనటువంటి కాల వ్యవధిలో అది చెప్పబడింది. Are you getting my point? నిరంతరమైన, It's the present continuous eternal. అంటే ఎప్పటికప్పుడు నిత్యము నిరంతరము జరగవలసినటువంటిదే, నెరవేర్చవలసిందే దాన్ని. Thy will be done. Now that is the prayer Jesus taught the disciples. తన శిష్యులకు ప్రభువు నేర్పిన ప్రార్థనదే, నీ చిత్తము నెరవేరును గాక. Worship our Father. మన తండ్రిని ఆరాధించుట. Pray for sanctification. పరిశుద్ధత కొరకు ప్రార్థన చేయుట. But final seal, కానీ ఆ చివరి ముద్ర ఏంటి? your will be done on earth as it is
in heaven. పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీద కూడా నీ చిత్తము నెరవేరును గాక. If I don't pray that, నేను అలాగూ ప్రార్థించుకుంటే, do we pray that? అలా ప్రార్థిస్తున్నారా? We neglect that prayer. మనము ఆ ప్రార్థన నమూనాను నిర్లక్ష్య పెడుతున్నాం. We neglect the content of that prayer. ఆ ప్రార్థనలో ఉన్న అంశాలు ఏంటో దాన్ని మనం నిర్లక్ష్య పెడుతున్నాం. So what happens? అందువల్ల ఏం జరుగుతుంది? We neglect the truth of what God wants. దేవుడు కోరుకున్న సత్యమునే మనం నిర్లక్ష్య పెడుతున్నట్లు. Everything in heaven, when you read Revelation, moves at the will of God. ప్రకటన గ్రంథం మీరు చదివితే పరలోకములో సమస్తము కూడా దేవుని చిత్త ప్రకారమే జరుగుతూ ఉంటాయి. But on the earth, మరి భూమి మీద, in the church, సంఘములో, it's my will. నా చిత్తం, నా ఇష్టం. I will come the way I want. నాకు ఇష్టం వచ్చిన దారిలో ఇష్టం వచ్చినప్పుడు వస్తాను. I will do the way I want. నాకు ఇష్టం వచ్చిన పద్ధతిలో నాకు ఇష్టం వచ్చింది చేస్తాను. I will choose the hymn what I want. నాకు నచ్చిన పాటే నేను పాడతాను. I will go when I want. నాకు ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. I will read the Bible the way I want. నాకు ఇష్టం వచ్చిన విధంగా నేను నచ్చినప్పుడు బైబిల్ చదువుకుంటాను. My will. నా ఇష్టం అంటున్నాను. What does Jesus say? కానీ యేసు ప్రభువు ఏమంటున్నాడు? Not my will, నా చిత్తము కాదు, but your will. తండ్రి నీ చిత్తమే. Heaven is only about his will. పరలోకము కేవలము దేవుని చిత్తము నెరవేర్చుటకే. It is by that will we are sanctified. కాబట్టి ఆ చిత్తమును బట్టి మనం ఏమయ్యాము? 10:10లో పరిశుద్ధపరచబడి ఉన్నాము. Right. That is the third thing. మూడో సంగతి ఏంది? Right. That we are sanctified by that will. ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇది మూడో సంగతి. పరిశుద్ధపరచబడి ఉన్నాము. So what is it? ఏంటది? It's a continual purification. నిరంతరము మనలను మనం పవిత్రులుగా పరిశుద్ధులుగా చేసుకోవడం. What is happening? My eyes of faith are getting cleansed to see beyond the earth. గమనించండి, నా విశ్వాస మనోనేత్రాలు పరిశుద్ధపరచబడాలి, ఇహలోకాన్ని మించి ఆవల ఉన్నటువంటి పరలోక దృశ్యాన్ని చూచున్నట్లుగా. Why revelation is given? ఎందుకు ప్రత్యక్షత ఇవ్వబడింది? Right, don't misunderstand what I'm saying. అపార్థం చేసుకోవద్దు. Don't misunderstand. Yes, Revelation definitely you can study. ప్రకటన గ్రంథం అన్నటువంటిది తప్పగా ధ్యానం చేయాల్సిందే. There's no problem. అందులో ఇబ్బంది ఏం లేదు. But don't waste time on things which are controversially understood. అయితే విరుద్ధంగా వివాదాస్పదంగా చెప్పబడుతున్నటువంటి సంగతులను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. Every scholar wants to show his knowledge. ఆ గ్రంథం మీద ప్రతి పండితుడు తన బైబిల్ పాండిత్యాన్ని చూపడానికి వాడుకుంటా ఉంటాడు. God, what is he saying in chapter 1? కానీ మొదటి అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో ప్రభు ఏమని చెప్పాడు చూడండి. Right. Chapter 1, Revelation and verse 3. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 3వ వచనములో, సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. Right. Please try to pay careful attention. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. Matthew chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం. When the seed is sown on the ground, విత్తువాడి విత్తనాలు భూమి మీద పడినప్పుడు what it says? అక్కడ ఏం చెప్పబడింది? He's the one who receives, ఆ వాక్యం అంగీకరించిన వారు, hears, విన్నారు, understands, గ్రహించారు, and bears fruit. ఫలములు ఫలించారు. What is the word there? అక్కడ చెప్పబడిన మాట ఏంది? Understands. వాక్యమును విని గ్రహించి. But what is happening here? ఇక్కడ ఏం చెప్పబడింది? He that reads, చదువువాడు, hears, వినువాడు, understand is there? గ్రహింపు అనే మాట ఉందా? Understand is there? ఉందా? గ్రహించువాడు అని ఉందా? Is it there? What does it say? Read, చదువువాడు అని ఉంది, hear, వినువాడు అని ఉంది, and తర్వాత keep. గైకొనువారు. Are you with me? Because the more you try to understand, that's a mystery. నువ్వు ఎంత ఎక్కువగా మనకు అర్థం కాంది బైబిల్లో ఏంది అర్థం చేసుకునే ప్రయత్నిస్తా ఉంటే అది ఒక మర్మములాగా మిగిలిపోతుంది. Why you should know about the 4 horses? ఎందుకు ఆ 4 రంగుల గుర్రాల గురించి మనకి ఎందుకు? The white horse,
తెల్లని గుర్రము, red horse, ఎర్రని గుర్రము, the black horse, నల్లని గుర్రము, the pale horse. పాండుర వర్ణం గల Oh, గుర్రం. thank you, Lord. ఈ గుర్రాలు బయలుపరిచావు ప్రభు, నీకు వందనాలయ్యా. వందనాలు ప్రభు. వందనాలు ప్రభు. హార్స్ పెట్టి వందనాలు. గుర్రాలను బట్టి వందనాలు. All that is antichrist. ఆ గుర్రాలకి అవన్నీ క్రీస్తు విరోధి పోలిక లేక. What is my satisfaction? I understood, no? నాకు నేనే అనుకున్నా, అబ్బా నాకు అర్థమైందిరా గుర్రాల మరము. I'm such a scholar, I've understood. నేను ఎంత పండితున్న వాక్యం, నాకు 4 గుర్రాలు అర్థమైపోయినాయి అనుకుంటాం. 0. వాటి వల్ల మనకు అవసరం లేదు. Right? What does it say? అక్కడ ఏం చెప్పబడుతుంది? Read. చదువు. So when you're reading, నువ్వు చదువుతున్నప్పుడు what is the Holy Spirit doing? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? Bringing his mind into you. తన మనస్సును, తన తలంపును నీకు తీసుకొస్తాడు. Are you getting the point? అర్థమైందా? You don't read it for intelligent purpose. You're reading to say, Lord, I'm reading because I want to know. అయ్యా బైబిల్ జ్ఞానం పాండిత్యం కొరకు నేను చదువుతున్నాను అనకు, అలా చదవకూడదు దేవుని వాక్యాన్ని. What does the Holy Spirit say? పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు? You want to know, no? నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు వాక్యాన్ని. Right? You want to know, right? నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావా? తెలుసుకోవాలనుకుంటున్నారా? What is saying? అప్పుడు ఏం చెప్తాడు? Hear. విను. We want to read and understand. Brother, please tell me now what is it? మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం, ఇదేంది చెప్పి అర్థం కావట్లేదు అంటాం. Well, what is the Holy Spirit saying? కానీ పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడు? While you are reading, you hear. నువ్వు చదువుతున్నప్పుడు నీకు వింటావు. And what is hearing doing? నువ్వు విన్నప్పుడు నువ్వేం చేయాలి? It is bringing obedience. అది విధేయతలోనికి తీసుకురాబడాలి. Bringing you faith. అది విశ్వాసాన్ని నీలోకి తీసుకొస్తుంది. So what does it say? కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడింది? Who is a blessed person? ఎవరు ధన్యులంట? You read. వాక్యము చదివి. Right? Read. And as you are reading, చదువుతూ ఉన్నప్పుడు hearing. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తాడో విను. And as you are hearing, వింటున్నప్పుడు what are you saying? నువ్వేం చెప్పాలి? Yes, Lord. అవును ప్రభువా అని విధేయత చూపాలి. Yes, Lord. అవును ప్రభువా. I don't understand it. నాకు అర్థం కాలేదు. But yes, Lord. అయినా ప్రభువా నేను విధేయత చూపుతాను. Thank you, Lord. Yes, yes. వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. And what the Holy Spirit does? అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? I bring you this particular experience. నేను ఈ ఒక అనుభవములోనికి పరిశుద్ధాత్ముని తీసుకెళ్తాను. What is that experience? ఏంటి అనుభవము? Obedience. విధేయత. Are you with me what I'm saying? అత ఉన్నారా? So why did we come to this point? ఎందుకు ఈ మాట దగ్గర మనం ఆగాము? Right. Sanctification to perfection is something God is working in our lives. కాబట్టి సంపూర్ణత కొరకు పరిశుద్ధ పరచబడుట అన్న అనుభవం ప్రాముఖ్యమైనది గనుక దేవుడు తన ఆత్మ ద్వారా ఆ కార్యాన్ని మనలో నిరంతరంగా జరిగిస్తున్నాడు. We'll go to the 4th point. 4వ మాట చూడండి. See verse 10. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలోనే గమనించండి. Right. 10 up to, you read verse 10 clearly. 10వ వచనం ఒకసారి చదవండి. This is the 3rd point, right? యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. So you come to align with God's will. అంటే దేవుని చిత్తానికి అనుసంధానంగా మనం రావాలి. Then come to the 4th point in verse 12. ఇప్పుడు 4వ మాట 12వ వచనంలో ఉన్నాడు. ఈయన అయితే సదా పాపముల నిమిత్తమై సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. Right. What is this perfection? ఏంటి ఇక్కడ ఉన్న సంపూర్ణత? This man, after he had offered one sacrifice for sin, సదాకాలమునకు ఒక్కటే బలిగా మన పాపముల నిమిత్తము అర్పించుకున్న ప్రభువు completed the work, ఆ కార్యమును సంపూర్ణము చేసి restored to that glory that was always his in eternity. నిత్యత్వములో తనకున్నటువంటి ఆ మహామహిమలోనికి ఆయన తిరిగి ప్రవేశించాడు. So what is it for you and me? కాబట్టి మరి ఇందులో నీకు నాకు ఏంటి అనుభవము? See Hebrews chapter 2. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా చూస్తారా? Look at verse 10 and 11. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. ఎవరి నిమిత్తము 12వ వచనంలో మనం గమనిస్తే పరిశుద్ధ పరచు వారికిని పరిశుద్ధ పరచబడు వారికిని అందరికీ ఒకటే మూలము.
ఈ హేతువు చేతను వారిని సహోదరుల chapter 2 verse 10. ఎస్ అంకుల్. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెస్తున్నాడు. Are you getting the point? He completed that work. ఆ కార్యమును సంపూర్ణం చేశాడు. In chapter 10 verse 12, 10వ అధ్యాయం 12వ వచనం ప్రకారం a well pleasing sacrifice, అది ఇష్టమైనటువంటి మరి అర్పణగా ఆయన అర్పించుకున్నాడు. restored to his original eternal glory, ఇంతకు మునుపున్నటువంటి తన నిత్యమైనటువంటి స్థానమైన తండ్రి కుడిపార్శ్వమందు మహిమలోకి ప్రవేశించాడు. and as the captain of our salvation, మన యొక్క విశ్వాసమునకు కర్తగా what is he doing? ఆయన ఏం చేస్తున్నాడు? taking us to glory. మనలను మహిమకు తీసుకెళ్తున్నాడు. What does Peter say in 1 Peter chapter 5? పేతురు మొదటి పత్రిక 5లో పేతురు ఏమంటాడు చెప్పండి? It says, after we have suffered a while, కొంచెము కాలము మనము శ్రమపడిన పిమ్మట he restores us unto that glory. ఆయన నిత్య మహిమకు మనలను ప్రవేశింపజేస్తాడు. What's the fifth thing? కాబట్టి 5వ సంగతి ఏంది? Chapter 10 verse 13. 10వ అధ్యాయము 13వ వచనము. What are we looking at? మనం ఏ సంగతి ఆలోచిస్తున్నాం? Perfection introduced by Christ. క్రీస్తు ప్రభు వారి ద్వారా పరిచయము తీసుకురాబడిన So what is this fifth thing? సంపూర్ణత. అందులో 5వ సంగతి మనం 10వ అధ్యాయము 13వ వచనంలో చూస్తున్నాము. ఇప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. Henceforth expecting till his enemies be made his footstool. గమనించారా? తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు. Perfection. సంపూర్ణత. What is this perfection? ఏంటి సంపూర్ణత? Everything under him, right? సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచబడుట. That's what we did in chapter 2. అదే 2వ అధ్యాయంలో కూడా మనం చూసేది. The work of redemption is done. విమోచన కార్యము సమాప్తమైంది. That is for you and me. ఆ విమోచన కార్యం నీ కొరకు నా కొరకే. The work of destruction is done. అలాగే నాశనము కార్యము కూడా జరిగింది. That is for whom? అది ఎవరికి నాశనము? The devil. అపవాదికి నాశనము. And from now on, ఇక అప్పటి నుంచి everything is below his feet, right? సమస్తము ఆయన పాదముల క్రింద ఉంచబడుతూ ఉన్నాయి. He reigns as Lord. ప్రభువుగా ఆయన తిరిగి లేచాడు. What's the sixth thing? 6వ సంగతి. Look at verse 14. 14వ వచనం చూడండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. So right now we enter through sanctification into that eternal perfection. ఆ నిత్యమైనటువంటి పరిపూర్ణతలోనికి ఇప్పుడు పరిశుద్ధ పరచబడుట ద్వారా మనము ప్రవేశిస్తున్నాము. But how? కానీ ఎలాగూ? When you put your knowledge to it, when you put your head to it, దాని వైపు నీ దృష్టి ఉంచినప్పుడు, when you think about it, దాని గురించి నీవు ఆలోచన చేసినప్పుడు, when you know that you're in the path of perfection, నువ్వు సంపూర్ణత మార్గంలో ఉన్నావు అని నువ్వు గ్రహించినప్పుడు, if I'm not thinking about it, నేను ఈ సంపూర్ణత ప్రవేశించిన అన్న దాని గురించి ఆలోచించుకుంటే, I will be moving in my weakness. నేను నా బలహీనతల చుట్టూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాను. I will be moving in my ignorant understanding. నా యొక్క మిడిమిడి జ్ఞానం అవగాహనతో అక్కడక్కడే నేను తిరుగుతూ ఉంటాను. I will be moving as if I'm not able to look beyond the earth. అంతేకాకుండా ఇహలోకాన్ని మించి మరొక లోకం వైపు చూడలేని పరిస్థితుల్లో నా జీవితం ఉండిపోతది. And that is the worst situation for the believer. అందుచేతనే ఒక విశ్వాసికి చాలా దౌర్భాగ్యమైన స్థితి ఒకవేళంగా అది. Because what is faith? ఎందుకు విశ్వాసం అంటే ఏంటి? It is making you see beyond the seen. అదృశ్యమైనవి చూడడమే విశ్వాసం కదా. If I can only see what I can see, నేను చూడగలిగిన వాటినే ఒకవేళ భౌతికంగా నేను చూస్తూ ఉంటే, that is ignorant faith. అది నిరర్ధకమైన విశ్వాసం. Faith makes you see what is unseen. విశ్వాసము అంటే అదృశ్యమైనవి చూడగలగాలి, ఉన్నవని నమ్మగలగాలి. That is possible when you move in perfection in Christ. అది పరిపూర్ణత మార్గంలో నీవు సాగినప్పుడే నీకు అది సాధ్యము. What's the seventh thing?
ఏడవ సంగతి ఏంటి? There's a final thing in verse 15. 15వ వచనములో ఆఖరి సంగతి చెప్పాడు. What does it say? అక్కడ ఏం చెప్పబడింది? The Holy Ghost is a witness to us. పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. So what is the absolute perfection? ఏంటి మన పరిపూర్ణ పరిశుద్ధ సంపూర్ణత? It's a Holy Spirit witness within us. మనలో పరిశుద్ధాత్ముడు మనలో మనకు సాక్ష్యం ఇచ్చుట. This is how Christ introduces perfection for eternity. నిత్యత్వము కొరకైన సంపూర్ణతను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగా మనకు మరి పరిచయం చేస్తున్నాడు. Hey, I don't know if I'm going fast, no problem. If you can hear the recording, right? ఒకవేళ త్వరగా చెప్పినా మీరు తర్వాత రికార్డింగ్ లో వినొచ్చు. What is the second point we're looking at in Hebrews 10? హెబ్రీ పత్రిక 10లో మనం పరిపూర్ణతలో చూపిన రెండవ అంశము ఏంటి చెప్పండి? The introduction to eternal perfection in Christ. క్రీస్తులో మరి నిత్యమైనటువంటి ఆ పరిపూర్ణత యొక్క పరిచయము. Why is that important? ఎందుకు అది ప్రాముఖ్యమైంది? God doesn't want us to move in ignorance. నిరర్ధకంగా మనం అక్కడక్కడే విశ్వాస జీవితంలో తిరగటం అనేది దేవుని ఉద్దేశం కాదు. Ignorance in faith is the worst thing God has, observed in believing people. విశ్వసించినటువంటి వారిలో అవిశ్వాసము అన్నటువంటి దానిని ప్రభు అసలు మొట్టమొదటిగా ఆయన ఇష్టపడ్డు, దాన్ని గమనిస్తూ ఉంటాడు. The privilege that you and me have in Christ is to go to perfection which we cannot see with the physical eye. నీవు నేను క్రీస్తులో కలిగి ఉన్న సంపూర్ణత అంటే ఏంటంటే ఈ భౌతికమైన నేత్రాలతో చూడలేని దానిని ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడగలుగుతూ విశ్వాసంతో సంపూర్ణత వైపు సాగిపోవడం. And by doing so, అలాగూ చేయడం ద్వారా you wonderfully glorify Christ. నీవు అద్భుత రీతిగా క్రీస్తును మహిమపరచగలుగుతావు. The moment you move in perfection, నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణతలోనికి సాగిపోతుంటావో, receiving the witness of the Holy Spirit, పరిశుద్ధాత్మ నీలో సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉండగలుగుతూ ఉంటావు. wow, what a worship. అప్పుడు అది ఎంత అద్భుతమైన ఆరాధన. You get the moving of the flow in your life. పరిశుద్ధాత్మ యొక్క ప్రవాహము నడిపింపు నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటావు. Every word will be a truth. నువ్వు పలికే ప్రతిది సత్యమై ఉంటుంది. It will be a truth. Lord, I am able to see the unseen. ఇది సత్యము ప్రభువా, నేను మరి అదృశ్యమైన వాటిని చూడగలుగుతున్నానయ్యా, ఇది సత్యమని నువ్వే చెప్తావు. I'm able to see what nobody can see. వేరెవ్వరూ చూడలేని దాన్ని నేను చూడగలుగుతున్నాను ప్రభువా. I'm able to see the wonder of that glory. ఆ మహిమ ఆశ్చర్యాన్ని నేను చూడగలుగుతున్నానయ్యా. Oh God, I worship you. ఓ దేవా, నిన్నే ఆరాధిస్తున్నానయ్యా. What a blessedness in Christ, isn't it? క్రీస్తులో ఆ సంపూర్ణత అనుభవం కలిగి ఉంటే అది మనకెంత ధన్యతో చూడండి. What is it that I take away from here? ఇక్కడ నుంచి నేనేమి తీసుకుని మోసుకొని వెళ్ళాలి? Not food. ఆహారం కాదు. But what do I take? ఏం తీసుకెళ్ళాలి మనం? The thought on perfection. సంపూర్ణత అన్నటువంటి ఒక తలంపు బలంగా మనం కలిగి ఉండి వెళ్ళాలి. When you eat, మనం తినేటప్పుడు, when you get up, లేచినప్పుడు, when you sleep, నిద్రపోయేటప్పుడు, when you talk, మాట్లాడుకునేటప్పుడు, go to work, పనికి వెళ్ళేటప్పుడు, anything, ఎప్పుడైనా ఎక్కడైనా the thought of perfection must take charge of my life. సంపూర్ణతలోకి నేను సాగిపోవాలి అన్నది మన సమస్త జీవిత విధానాన్ని నియంత్రించేదిగా ఉండాలి. Everything else will go on. ఇంకా మిగిలినవన్నీ కూడా దాని వెంటే It will go on. అవి వెళ్ళిపోని. Your work, నీ పనులు ఉంటాయి, your studies, నీ చదువులు ఉంటాయి, everything will go on. అన్నీ ఉంటాయి, అవి నీతో ఉంటాయి. But that will be going on in the sphere of imperfection. కానీ అవన్నీ కూడా అసంపూర్ణమైనటువంటివే. But what you will be going in? కానీ నువ్వు ఎలా సాగిపోవాలి దేంట్లో? In the realm of perfection. సంపూర్ణత అన్నటువంటి ఆ మార్గంలో. That is the joy of Christian life. అదే ఒక క్రైస్తవుని నిజ ఆనందం. May God help us to understand this truth of perfection. ఈ సంపూర్ణత సత్యాన్ని, ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఈ వాక్యము సంపూర్ణమైన వాక్యం. I read, నేను చదవాలి, hear, వినాలి, and obey. గైకొనాలి. Praise God. Thank you. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.
మంచిది. మరి రాత్రి వేళ దేవుడు తన దాసుని బలపరిచి అందించినటువంటి శ్రేష్టమైన సందేశాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో నిత్యత్వానికి సరైనటువంటి సంపూర్ణత క్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకోవాలి అనే శ్రేష్టమైనటువంటి సత్యాలు అందిస్తూ ఉండగా చాలా ఓపికగా మనం దేవుని వాక్యాన్ని వినాలి. ఎందుకంటే చాలా లోతైనటువంటి అంశం ఇది. దేవుడు మనకు అవసరం కాబట్టి తన దాసుని ద్వారా మంచి శ్రేష్టమైన సత్యాలు అందించారు. ముగింపు ప్రార్థన చేసుకొని కూడికను ముగించుకుందాము. మన మధ్యలో ఎజ్రా ఉన్నాడు. ఎజ్రా వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. మహిమా స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన నామాన్ని బట్టి మా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీ దాసుని ద్వారా ప్రభువా పరిపూర్ణత విషయమై హెబ్రీ పత్రిక మీద అనేక శ్రేష్టమైన సత్యాలను ప్రభువా మాకు అనుగ్రహించారు. మీరు ఈ భూకంలో పునుపు తండ్రి, మీరు చేసిన ప్రతి కార్యం కూడా ప్రభువా తండ్రి ఆధీనంలో తండ్రి చిత్తం ద్వారా ప్రభువా పరిపూర్ణతలో కొనసాగునట్లు తండ్రి మాకు అనుగ్రహించారు. ఈ చెప్పబడిన వర్తమానాలు ఎంతో విలువైనవి, ఎంతో రమ్యమైనవి, ఎంతో ఖ్యాతి గలవి. వీటిని ప్రభువా మేము 1-2 సార్లు అర్థం చేసుకొని వాటిని మా జీవితాల్లో అన్వయించుకొని మా విశ్వాస జీవితంలో ప్రభువా ముందుకు కొనసాగడానికి సహాయం చేయండి. ఉదయం నుంచి ఇప్పుడు దాకా ప్రభువా మీరు మాకు అందించిన ప్రతి వర్తమానం కూడా ఎంతో విలువైనది. వాటిని మేము మా దైనందిన జీవితంలో ప్రభువా హృదయపూర్వకంగా ఆస్వాదించి పాటించినట్లు సహాయం దయచేయండి. ఈ కార్యక్రమం అంతట్లో కూడా ప్రభువా మీరు నడిపించిన ప్రతి ఒక్క బిడ్డని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. కష్టపడిన ప్రతి ఒక్క బిడ్డని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. రేపటి దినం కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించమని, మరింత శ్రేష్టమైన వర్తమానాలకి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు నడిపించమని మీకే మహిమగంత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూడిక ముగించబడింది. అందరికీ వందనాలండి. కింద భోజన పానాదులు ఉన్నాయి, మీరు భోంచేయచ్చు.